హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆల్ అనే బటన్ క్లిక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము పెట్టిండే వీడియో మీ వరకు రావట్లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఏంటి ఈ వీడియో అంటే చెప్తాను. సో మనకి లోహిత్ బర్త్డే అనమాట. సో లోహిత్ బర్త్డే కాబట్టి మనము రింగ్ తీసుకున్నాము. సో వెంకటేశ్వర స్వామిది అనమాట. చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇంకా మంచి మంచి చేద్దాం అనుకున్నాము, ఏంటో ఏమో ఒక్కొక్కసారి మనకి ఆ దిష్టి తగిలి కొంతమందిది మనకి ఏవి జరగదంటారు చూడండి. నేను నమ్మను, కానీ ఈ మధ్య నమ్మాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంది, ఏం చేద్దాం. సో అందుకని ఏంటో అలా అయిపోయింది అది ఫ్రెండ్స్. అందుకని అంతగా మంచిగా జరగట్లేదు. సో అయిన కాడికి బాగా చేస్తున్నాము. సో మా వర్క్ అనమాట, మా వర్కే. ఎవరిని ఇన్వైట్ చేసి చేయట్లేదు. సో అందరినీ ఇన్వైట్ చేసి చేయాలి, అందరినీ పిలవాలి, ఇన్వైట్ చేయాలి, పిలిచి చేయాలి ఇంట్లో అనేది నా కోరిక. సో మా ఇంట్లో చేస్తే అందరికీ ఇంకా మా ఇంట్లో చేసి పెట్టడం నాకు పెద్ద ఆనందం. మంచి మనసు ఉండాలండి, ఏదన్నా చెయ్యాలన్నా పెట్టాలన్నా. అలాంటి మనసు చాలా మందికి తక్కువ ఉంటుంది. సో చూడండి, సాంబార్. సో మీరు మన ఇంట్లో సాంబార్ చూసారు, పప్పుచారు చూసారు, హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ది సాంబార్ చూసారు. సో ఇందులో అయితే నేను ఏది వేయలేదు, జస్ట్ పప్పుచారులా సాంబార్ చేసాను, సూపర్గా ఉంది. ఇది వచ్చి మనకి సోయాబీన్స్ పులావ్ ఫ్రెండ్స్. ఇది అనమాట. నేనేం చేస్తున్నానంటే, అదే చెప్పాను కదా, ఇది వచ్చి మనకి గుత్తి వంకాయ. సో ఇది ఫ్రెండ్స్. అయితే చెప్పాను కదా, కొంచెము ఏమైందో ఏమో అందరికీ, ఎవరికి దిష్టి తగిలిందని చెప్పాను కదా, అప్పటి నుంచి కొంచెం బాగా జరగట్లేదు. చూడండి ఫ్రెండ్స్, బచ్చాలు ఇంకో చెల్లి చేసిందనమాట. ఇద్దరు చెల్లెళ్ళకి పాపం జ్వరం అనమాట, చిన్న చెల్లెళ్ళకి ఇద్దరికి. అందుకని ఇంక వద్దులే అని నేనే చేసి పంపిస్తాను అని ఇలా చేస్తున్నాం అనమాట. సో జైవీర్కి సేవలు జరుగుతున్నాయి. లోహిత్ చూడండి, బర్త్డే బాయ్. ఆయన నేను వెళ్ళే తలకల్లా టిక్ టాక్ రెడీ అయిపోయాడు. ఎంత మంచిగా క్యూట్గా చూడండి, దేవుని దయతోటి మంచిగా ముద్దు బట్టలు వేసుకున్నారు, రెడీ చేసి పెట్టారు జస్ట్ నార్మల్గా. సో ఫ్రెండ్స్ చూడండి, 2 కేకులు, ఒకటి వచ్చి పెనాపిల్, ఒకటి వచ్చి బటర్ స్కాచ్ కేక్ అనమాట. ఇవి 2 ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఇంకా 2 కేకులు ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. 2 వచ్చి ఐస్ క్రీమ్ కేకులు. ఇవి చూడండి, ఇవి 2 మనకి ఐస్ క్రీమ్ కేకులు అనమాట. చాలా బాగున్నాయి, మంచిగా అనిపించింది అనమాట అవి కూడా. సో చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఒక్కసారి ఇలా తీసానమాట. ఏమని చూడండి, చూడండి, క్యూట్ గర్ల్, బంగారు బొమ్మ, ముద్దుల తల్లి. చూడండి, ఆమె ఒక్కసారి నవ్వుతే చాలు. అబ్బో, ఈమె లోహిత్ వాళ్ళ అక్క, వైట్ డ్రెస్ అమ్మాయి పెద్ద అమ్మాయి, లోహిత్ వాళ్ళ పెద్ద అక్క. ఇంకా వీళ్ళండి, అందరినీ పిల్లల్ని అందరినీ లైన్గా పెట్టేసి దిగేసామన్నమాట. అబ్బో, ఇంకా చూడండి, ఈయనకి ఇంకొక డ్రెస్. ఆల్రెడీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కేక్ కట్ చేసి వచ్చేసాడు, 2 కేకులు కట్ చేసి వచ్చాడు లోహిత్ అనమాట. సో తర్వాత మన ఇంటి దగ్గర కట్ చేశారు. సో నేను ఫస్ట్ మన దగ్గర కట్ చేసింది, మమ్మీ వాళ్ళ ఇంట్లో కట్ చేసింది నేను చూపిస్తాను. సో వాళ్ళది వాళ్ళ ఇంట్లో కట్ చేసింది కూడా చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట, ఇలా నడుస్తుంది. సో మా ఇంట్లో అందరూ ఫ్రీగా ఉంటారనమాట. ఇంక బాగా ఎక్కడ అనుకూలంగా కంఫర్ట్ మనుషులు అనమాట. కంఫర్ట్గా ఉండేది కావాలి, అంతే కదండి. పెద్ద లగ్జరీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చూడండి, ఈయన డ్రెస్సులు మారుస్తున్నాం, వేస్తున్నాం. సో 2 కేకులు ఐస్ క్రీమ్ కేక్స్ అన్నాం కదా. సో ఐస్ క్యూబ్స్ ఉన్న బ్యాగ్స్ ఉన్నాయి సైడ్ల పొంటి, చూడండి, వైట్ కలర్వి. సో ఐస్ క్రీమ్ అనేది కరగకోకుండా కూలింగ్ ఉంచడానికి ఇలా ప్యాక్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇది అనమాట. సో ఈ 2 కేక్స్ మనం ఇంట్లో వస్తున్నాం. అది లోహిత్కి వాళ్ళ ఇంట్లో, రమ వాళ్ళ ఇంటి సైడ్, అక్కడ అంతా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారంట అక్కడ కూడా. సో పొద్దున్న లేస్తే వాళ్ళు ఎత్తుకెళ్తారంట. సో అక్కడ చాలామంది ఉన్నారు అక్క, అక్కడ కూడా కేక్ కోయాలి, కోయకపోతే వాళ్ళు ఊరుకోరు అన్నారు. అందుకని అక్కడ 2 కేకులు, ఇక్కడ 2 కేకులు. యాక్చువల్గా 2 కేకులు కోస్తాము, ఈసారి 4 కేకులు. ఇంకా చూడండి, మేము చుట్టాలని గట్రాలని ఎవరిని పిలవలేదు. అయితే ఇంకెన్ని కేకులు పడతాయో ఏంటో కేకులు లెక్క లేకుండా అలా జరుగుతుంది. ఏం చేద్దాం, పిల్లల కోసం అందరి కోసం మనం చేసేది అదే. సో కేక్ తింటుంటే ఆయన ఎవరో గుంజారు, ఆయనలో జైవీర్ కోపం వచ్చేసింది. ఈ డ్రెస్ నేను తీసుకొచ్చిందే కదా, సో పాయింట్ మాత్రం వేయలేదు, ఆయన చిరాగ్గా ఏడుస్తుంటే వేయలేదు.
అలా అనమాట. ఎవరో వీడియో ఆన్ చేయకండి అంటే ఆన్ చేసేసారు. ఇదనమాట. ఆయన ఏడుస్తున్నాడు. సో నేను రింగ్ పెడుతున్నప్పుడు కూడా ఏడుస్తున్నాడు. నోట్లో కేక్ పెట్టంగానే కామ్గా అయిపోయాడు. ఇలా అనమాట ఫ్రెండ్స్. సో నార్మల్గా ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఎవ్వరికి హెల్త్ బాగుండట్లేదు అందరికీ. సో అలా అనమాట. సింపుల్గా చిన్నగా చేస్తున్నాం ఫ్రెండ్స్. చేస్తున్నాడు, కేక్ పెడతారు చూడండి, కామ్గా అయిపోతాడు. ఇది ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టకండి, ఎవరైనా కానీ. సో సారీ ఫ్రెండ్స్. ఎవరైతే నాకు ఈ సబ్స్క్రైబర్స్ అయితే ఎవ్వరు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టరు. కొంతమంది ఉన్నారు కొత్తగా ఐడి క్రియేట్ చేసి పెడుతున్నారు కావాలని. సో వాళ్ళకి చెప్తున్నాను నేను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు, మీరు వీడియో చూడకపోయినా పర్లేదు. ఎవరైతే బ్యాడ్గా కామెంట్ పెట్టాలి అనుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా పెడతారు, చూస్తారు, చాలా ఆనందపడతారు. సో ఈ చిన్న బాబుకి బ్లెస్సింగ్ ఇవ్వండి అందరూ. మీ దీవెన్లు, మా దీవెన్లు, ఆ దేవుడి దీవెన్లు, అందరి దీవెన్లు ఈ పిల్లలకి అవసరం, ఈ బాబుకి అవసరం. సో ఈ ఉన్న అందరికీ అవసరం. సో ఫ్రెండ్స్ ఇలాగే లోహితు ఇలాగే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి 100 years. సో ఆ దేవుని దయ ఉండాలని, కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట. కేక్ కట్ చేయడమే ఆలస్యం. ఎన్ని కేకులు వచ్చినా పర్లేదు. హర్షిత వాళ్ళ తమ్ముడు, వాళ్ళకి తాత అమ్మమ్మది లాడెక్కువైపోయింది. ఈయన చూడండి, ఇది వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. సిస్టర్ వాళ్ళ ఇంట్లో 2 కేకులు కట్ చేస్తున్నారు. సో అక్కడిది అనమాట ఫ్రెండ్స్. అక్కడిది ఇలా అనమాట, ఇలా జరుగుతుంది. అక్కడ వెళ్ళారు, అక్కడ ఒక 2 కట్ చేసి వచ్చి ఇక్కడ అనమాట పైనాపిల్ అండ్ బటర్ స్కాచ్ది అక్కడ కట్ చేస్తున్నారు. సో 2 ఐస్ క్రీమ్ కేక్స్ మన దగ్గర కట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ చూడండి. వావ్ వావ్ ఆయన చూడండి, హ్యాపీనెస్ అయినది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా జరిగిందనమాట. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా జరిగింది. ఇంకంతా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మనుషులకు అన్నప్పుడు ఎప్పుడు బాగాలేకుండా ఉంటుంది. సో అదని పట్టించుకోకుండా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్.